వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుకమ్మ ఏకీకృత నిర్ణయంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని ఎమ్మిగనూరు మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య తెలిపారు. వైసీపీ పార్టీ ఎన్నికల ప్రచారంలో గానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టారని, నిజాయితీగా ఉన్న నాకు వైఎస్ఆర్సీపీ పార్టీలో సముచిత స్థానం కల్పించాలని, పార్టీ కార్యక్రమాల కోసం చేసిన ఖర్చులు అప్పుల పాలయ్యానని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక ఏకీకృత నిర్ణయాలతో నన్ను విస్మరిస్తున్నారని పార్టీ ఇన్ఛార్జీల మాట విని పలుమార్లు పత్రికా సమావేశాలు పెట్టి ఎంపీ సంజీవ్ కుమార్ను తన చేత తిట్టించారని, అందుకు ఎంతో బాధపడుతున్నానని, తనను ఎంపీ సంజీవ్ కుమార్ క్షమించాలని ప్రచారంలో భాగంగా టీడీపీ పార్టీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తన ఇంటికి వచ్చారని, ఆయనతో మంతనాలు జరిపి 3 లక్షలు తీసుకున్నానని, ఇలాంటి ఆరోపణలు వైసీపీ పార్టీ వారే చేస్తున్నారని, మీ దగ్గర రుజువు ఉంటే దేనికైనా సిద్ధమని తెలుపుతూ తనను పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి మీరెవరని బుట్టా రంగయ్య మండిపడ్డారు. సంజీవ్ కుమార్ గారికి, పార్లమెంటు సభ్యులు సంజీవ్ కుమార్ గారికి నేను క్షమాపణ చెప్తున్నా. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలో ఇటీవల కొత్తగా వచ్చిన వ్యక్తులు నన్ను ప్రోత్సహించడంతో మీ మీద అనేక బాధాకరంగా నేను ఆ రోజు మాట్లాడినాను. కానీ ఇప్పటిదాకా నేను బాధపడుతున్నాను. ముందుగా క్షమాపణ చెప్తున్నా సంజీవ్ కుమార్ గారికి. కామెంట్ చేస్తే రేణుకమ్మ కోసం నేను సంజీవ్ కుమార్ని తిట్టిన, అంటే ఆమె పరువును కాపాడిన. మరి నా పరువు పోయేటప్పుడు పార్టీకి పట్టదా అని నేను అడుగుతున్నాను. మనసు నచ్చుకున్నా. మరి ఇటీవలే బీవీ జయనేశ్వర్ రెడ్డి గారు వార్డు పర్యటన సందర్భంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా నిన్న లేక మొన్న మా ఇంటికి రావడం జరిగింది. ఒక విఐపి, మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రజెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన బీవీ జయనేశ్వర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా ఇంట్లో గౌరవం ఇచ్చి కూర్చోబెట్టిన. ఆయన ఓటు అడగడం జరిగింది. నేను కూడా చిరునవ్వుతో స్పందించిన. అంతే తప్ప ఆయనకు నాకు ఎలాంటి స్పందన ఏం మాటలు జరగలేదు. ఆయన పార్టీలో ఆహ్వానించలేదు, నేను పార్టీకి వస్తానని కూడా చెప్పలేదు. ఓటు అడగడానికి వచ్చాడు. దాన్ని మా పార్టీ పెద్దలే, అంటే కొత్తగా వచ్చిన వ్యక్తులు దాన్ని ఇంకో రకంగా, అప్పుడే జయనాగేశ్వర్ రెడ్డితో టైఅప్ అయ్యాడు, 3 లక్షలు డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి నా మీద అపవాదం చేస్తూ ఉన్నాను. మీ దగ్గర రుజువులు ఉంటే మాకు చూపించండి, నేను దేనికైనా సిద్ధమే. నేను 2005లో మున్సిపల్ చైర్మన్గా గెలిచిన 1వ వార్డులో, 2014లో ఎస్ఎంటీ కాలనీ 25 వార్డులో మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచిన. ప్రతిపక్షంలో పోరాడినప్పుడు తెలుగుదేశం వాళ్ళు మాకు ఎన్ని కేసులు పెట్టించారు కూడా మీ అందరికీ తెలుసు. 13లో సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగినాయి, గొడవలు చేసినాం. అది ఉద్యమం బాట. అది ఆ రోజు కష్టాలు పడినాం. కానీ ఈరోజు సస్పెండ్ చేస్తారని నేను భావించుకోను. వాళ్ళకి అధికారం లేదు.